నేను బోధించడం కాదు కానీ ఆశ మనం ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయనతో ఉండాలి. ఈ లోకంలో ప్రయాసపడు నేనే కాదన్న, కానీ మనసు దానిలో పెట్టవద్దు. మీ ఆశలన్నీ దేవుని మీద పెట్టుకోండి. ఎందుకంటే నీ ఆశలు ఎక్కువ ఉంటాయో నీ ఆత్మ ఎక్కువ ఉంటుంది. నీ హృదయం ఏది నిండి ఉంటుందో అది నీ నోరు మాట్లాడుతుంది. హృదయంలో దేవుని కొరకైన మంట ఉంటే నిత్యము దేవుని స్థుతిస్తూ నా జీవిత కాలమంతయు నేను యెహోవాని స్థుతించేది. నేను ఉన్నంతకాలము ఆయనను కీర్తిస్తాను. ఉన్నంతకాలం కీర్తిస్తాను. మరి బతికేది ఎలా? ఏమండి, నువ్వేం పోషిస్తామంటారు? నా దగ్గర ఏమీ లేదు. నన్ను ఒక ఆయన పోషిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని కూడా పోషించగలడు. ఆయన దగ్గర చాలా ఆస్తి ఉంది. ఆయన ఆస్తి తరగదు. ఆయన గుప్పెళ్ళిపోతే సింహ పిల్లలు ఆయన వైపు చూసినాయి, ఆకాశ పక్షులు ఆయన వైపు చూసినాయి. నీకు చేత అయితే నువ్వు ఆయన వైపు చూడు, నిన్ను కూడా పోషిస్తాడు. బడా నమ్మకమైన పరలోకంలో ఉండాలని ఆశింటే ప్రేసోలరా ఆయన మాటలు. అందుకనే మొట్టమొదటి చదువుకున్నాము. నేను వాక్యం కాదు, ఇవాళ మీకు కొన్ని హెచ్చరికలు ఇస్తూ వచ్చాను, బోధ చేయలేదు నేను. అయితే ఇక్కడ ఏంటంటే యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు, నాకేం కరువు రాదు, ఆయన నన్ను కాపాడేవాడు. పచ్చిక గల సమృద్ధి అయిన ఆహారం నాకు పెట్టగలడు. ఎందుకంటే శ్రేష్టమైన గోధుమలతో నేను పోషిస్తానని సెలవిచ్చారు. తల్లిదండ్రులు విడిచినా బంధువులు ఇచ్చినా నేను నిన్ను విడువను. ఎంత ఆదరణకరమైన ఆయన రెక్కల కిందకి వెళ్తావా? ఎంతమంది వెళ్తానికి ఆశపడుతున్నారు? పిలుస్తున్నాడు ఆయన, రండి నా రెక్కల కిందకి రండి, మీకు ఆరోగ్యం ఉంటుంది. నా రెక్కల కింద రండి, మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని ఆదరిస్తాను. ప్లేసులో ఎంతమంది వెళ్తారు? జ్ఞానం గల ఆ కోడిపిల్ల వెళ్ళి తల్లి దగ్గరికి. జ్ఞానం గల ప్రతివాడు ఆయన రెక్కల కిందకి వెళ్తాడు. జ్ఞానం లేకపోతే మూర్ఖుడు. జ్ఞానురాలు తన ఇంటిని కట్టును, మూర్ఖురాలు తన చెవులు తన ఇంటిని. ఏమండి, నేను బ్రతకలేనా, నేను జయించలేనా? వెళ్ళి ఎడగంగా కూర్చుంది, కేకేస్తుంది, బతుకులాడుతుంది. లోబడు నొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. ఆయన ఏడుస్తూనే ఉన్నారు కానీ లెక్క చేయకుండా అక్కడ ఉంది. ఏమైంది? గద్దొచ్చి తనికెళ్ళిద్దా? శుభ్రంగా ముక్కలు చేస్తాడు, దెమ్మరిస్తాడు. సాతాను గుర్తుపెట్టుకో. కనుక ప్రియ సహోదరుడా, నీ డ్యూటీ ఏమిటంటే నిన్ను ప్రేమించి నీ కొరకు బలైన ప్రభు దూరస్తులు నేను తండ్రికి సమీపస్తులు చేతికి వచ్చి ఎవరు నడుస్తున్నా నా మాట విని, నా గొర్రెలు నా సులున్నాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిశ్చయం జీవిస్తాను. ఆయన వెంట బయలుదేరడానికి ఇష్టపడితే ఈ దినాన్ని నిశ్చయించుకునే హృదయంలో ప్రభా నన్ను కనికరించు, నా స్థితి ఇదని. నీ స్థితి అంతా దేవుని దగ్గర చెబుతుంటే జాన్ గారిని కనికరించిన దేవుడు, సుందర్ సింగ్ గారిని ఆశ్రయించిన దేవుడు నిన్ను ఆశ్రయించడా? యేసోపుని దీవించిన దేవుడు నిన్ను దీవించడా? తప్పక దీవిస్తాడు. ఏ లోకంలో మనకేం తక్కువ వచ్చే భక్తి అనేది ఈ లోకంలో దీవెన కాదు, ఏహలోక పరలోక దీవెనతో నింపబడి ఈ లోకంలో సంతోషిస్తావు, ఈ లోకంలోకి వెళ్ళిన పరలోకం సంతోషిస్తావు. రెండవది, ఇందాక నేను చెప్పినట్టు మీరు మీ పిల్లలకి దేవుని ఇచ్చి వెళ్తే వారు ఎక్కడ భిక్ష ఎత్తారు. దేవుని రెక్కల కిందకు వద్దాము. రావాలంటే నీతి కొరకైన ఆకలి కావాలి, ఆత్మవిశ్వాసం దీనులు కావాలి, సాత్వికులు కావాలి. దేవుని సన్నిధిలో మనుషుల కొరకు దుఃఖపడి ఏడ్చి అనేకులు దేవుని దగ్గర నడిపించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, నీ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థించే. ప్రభువా, మా పట్ల మీ ఉద్దేశం ఎంత గొప్పది. మనుషులందరూ రక్షింపబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవాలని మీరు ఉద్దేశిస్తున్నారు, మీరు ఆశిస్తున్నారు ప్రభువా. అందుకనే మీకున్న సమస్తం ఇచ్చి పాపుల్లో మురుకుల్లో పొరలాడుతున్న నా దగ్గరకు వచ్చి నీ రక్తంలో పొరలాడుతున్నని విలేసి బ్రతుకు అని నాతో మాట్లాడిన ప్రభువా. నా పాపం నుంచి నన్ను విడిపించిన ప్రభువా. యేసు ప్రభువా, మీరు నా రక్షకుడిని గ్రహింపించిన ప్రభువా. మీ శిలువ మీ వెంట నడుచు, మీకు సాక్షిగా బ్రతుకుచ్చు, మిమ్మల్ని కలిగి అనేకులకు మిమ్మల్ని చూపించచ్చు. మీ రాజ్యం నా కొరకు ఏర్పరచబడిన నా నివాసులకు వచ్చే వరకు నాకు ఇచ్చివ్వబడిన సమయం మీకు ఖర్చు పెట్టకు, మీ కొరకు ఖర్చు పెట్టకు నాకు నేర్పించుము ప్రభువా. చాలు ప్రభువా, ఈ శేష జీవితము పాడు చేసుకున్న సమయం యొక్క చాలు ప్రభువా. అన్ని జర్నలిస్టాన్సం జీవించడానికి చాలు ప్రభువా. నా ముందు కొంచెం సమయం ఉన్నది, ఆ కొంచెం సమయం నాకు తెలియదు. ఆ సమయం సిద్ధపడుతుకు నాకు నేర్పించు ప్రభువా.